హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ నిత్య వ్లాగ్స్. చాలా రోజులైపోయింది కదా ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసేసి. అయితే ఈ గ్యాప్ అనేది ఒక స్వీట్ ఐటమ్ తోటి ఫుల్ఫిల్ చేసేద్దామని చెప్పేసి నేనైతే ఒక స్వీట్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏం స్వీట్ చేస్తున్నారు అక్క అని అంటారా? అయితే కొబ్బరి బూరెలు చేస్తున్నామండి ఈరోజు. ఇది వచ్చి అత్తమ్మ చెప్పేసింది. తను చెప్పినట్టు నేను అన్నీ మీకు చూపించేస్తాను, చూసేయండి. అయితే కొబ్బరి బూరెలు చేసుకోవాలంటే మనం ముందు రోజు మధ్యాహ్నమే మన బియ్యం అనేవి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మన అరిసెల పిండిని అయితే మనం ఎలా మిల్లు ఆడించుకుంటామో అలాగే శుభ్రంగా క్లీన్ చేసి పట్టించేసుకోవాలన్నట్టు. తడి పిండి అని చెప్పాలి అన్నట్టు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 కిలోల మనం రైస్ తీసుకుంటాము. దానికి 1.25 కిలో చక్కెర పడుతుంది, 1/2 కిలో కొబ్బరి, నువ్వులు వచ్చి 100 గ్రామ్స్, ఓకేనా. ఇలాచి వచ్చేసి ఒక 10. అయితే మనము మిల్లాడించుకున్న పిండిలో కొబ్బరి తురుము అండ్ నువ్వులు వేసేసి కలిపి పెట్టేసుకోవాలి. నేను వచ్చి ఈ ఐటమ్ని చూస్తున్నారా, కట్టెల పొయ్యి మీద చేస్తున్నా అండి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మన అందరూ గ్యాస్ పొయ్యిలో చేసినాయి, కట్టెల పొయ్యి అనేది ఎక్కడ మనకు కనిపిస్తలేదు కదా. అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి మీకు కట్టెల పొయ్యితో ముందుకు వచ్చేసాను. అయితే పొయ్యి వెలిగించిన వెంటనే ఒక పెద్ద భగవాన్ పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి అనేది కలుపుకోవడానికి మంచిగా ఈజీగా ఉండడం కోసం వెడల్పాటి భగవాన్ అని పెట్టుకోవాలి. దాంట్లో చక్కెర వేసేసి 1.25 కిలో చక్కెర వేసేసి ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని పాకం వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. దీన్ని మేము కలుపుతున్నాం చూసారా, ఆ స్టిక్ని తెడ్డు అంటారండి. ఇది సంగటి కలపడానికి యూజ్ చేస్తారు మా సైడ్ అయితే, ఓకేనా ఫ్రెండ్స్. అలా కలుపుతూ ఉన్నప్పుడు అది కరిగేలోపు మనం ఏం చేసుకోవాలంటే ముందుగా మనం పట్టించుకున్న పిండిలో కొబ్బరి అండ్ ఇలాచి తురుము ఉంటుంది కదా, ఆ తురుము మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తురుముని మనం తీసుకున్న 1/2 కిలో నువ్వుల్ని అండ్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పాకం వచ్చినప్పుడు వెంటనే మనం వేసేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే పాకం చల్లారొద్దు అన్నట్టు, అర్థమవుతుందా ఫ్రెండ్స్. వెంటనే వేసి కలుపుకోవాలి. చూపిస్తున్నా చూసారా, తినెవరో మీకు తెలుసు కదా. నాకు తెలిసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. తిని మా ఫ్రెండ్ మనోజ, తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచిగా మిక్స్ చేస్తుందో. తనకు కొంచెం కూడా ఏమంటారు జెల్స్ అనేది ఉండదు. ఈమె వీడియోలో నేను ఎందుకు చెయ్యాలి అని ఏం లేకుండా మేము మంచిగా కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎవరైనా ఇలానే ఉండాలి, ఒకరికి హెల్ప్ చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే నేనైతే కనిపించను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కెమెరామెన్ అయిపోయినా. ఇప్పుడు అత్తమ్మ కనిపిస్తుంది, మా అక్క కనిపించింది, మనోజే కనిపిస్తుంది. చూసారా బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో. అలా కరిగేలోపు వీలైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ, తను మా అత్తమ్మ, తను మనోజ మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు అత్తమ్మ పాకం చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అత్తమ్మ చూపించే పాకం వచ్చేసి లడ్డు పాకం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మంచిగా అబ్జర్వ్ చేశారా. నెక్స్ట్ వస్తుంది చూసారా, అది వచ్చేసి మన కొబ్బరి బూరెలు అరిసెల పాకం అన్నట్టు. ఇలా వచ్చినప్పుడు వెంటనే మనం కిందకి దించేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, బాగా జూమ్ చేసి తీసాను. ఇది వచ్చేసి మన అరిసెల పాకం. నెక్స్ట్ వచ్చేసి అలా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. మా అక్క చూసారా, ఈ మొత్తం బలవంతంగా మొత్తం కలిపేస్తుంది ఫటాఫట. నాకైతే అలా రాదు ఫ్రెండ్స్, అందుకే వాళ్ళే కష్టపడుతున్నారు. పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అటు చల్లారిన వెంటనే మనమైతే మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిట్కా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, మీరు అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. మేబీ ఎవరి చేత్తో అయితే కొంతమంది ఎక్కువ ఖర్చు అయిపోద్దంట ఆయిల్. అంటే ఆయిల్ తొందరగా అయిపోతే వాళ్ళు ఎక్కువ మనీ ఖర్చు చేస్తారట. కొంచెం పొదుపుగా ఉండే వాళ్ళైతే ఎక్కువ ఆయిల్ అవ్వదట. నాకైతే అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే మనోజ జత పోపించేశాను, ఓకేనా. ఇప్పుడైతే వేడిగా మన కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోతున్నాయి చూస్తారా. మంచిగా నూనె కాగిన తర్వాత ఒకదాని వెంకట ఒకటి వేసేసుకుంటూ తీసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి ఎందుకు వేస్తున్నారంటే ఒకటేసారి వేస్తే అంటుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూసారా, అరిసెలకి ఏమో నూనె అనేది మనం ఒత్తాలి, కొబ్బరి బూరెలకి ఏమో ఒత్తాల్సిన అవసరం లేదు. చూస్తున్నారా, క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవేళ మేబీ మీకు ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఈ రెసిపీ క్లియర్గా అర్థం కావాలని నేను ఇంత వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చెప్పుంటే, ఓకేనా, చాలా రోజులు అయిపోయింది ఎడిట్ చేసి, మిస్టేక్ చెప్పుంటే నన్ను క్షమించేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్టెల పొయ్యి మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ అప్పాలు చేసుకుంటూ ఎంత బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. మన చిన్నప్పుడైతే ఇలానే చేసేవాళ్ళు. ఇప్పుడైతే అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇంత టైం కూడా ఎవరు పెడతలేరు. అఫ్కోర్స్ నేను కూడా ఈ వీడియో కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అత్తమ్మ ఏం చేద్దామంటే మా అత్తమ్మ ఈ రెసిపీ చెప్పేసింది. ఒకవేళ ఇంకా మేబీ ముందు మా అత్తమ్మకు తెలిసిన కొత్త వెరైటీస్ కూడా మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఫైనల్లీ మన కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే రివ్యూ ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్.
కష్టమంతా వాళ్ళదైతే నేను రివ్యూ ఇస్తున్నాను కదా, ఇట్లుంటుంది మనతోని ముచ్చట. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇలా చేసుకొని తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా, బాయ్.